ఏసీబీ కేసులో ఏపీ హైకోర్టును మాజీ మంత్రి విడుదల రజనీ ఆశ్రయించారు. స్టోన్ క్రష్ యాజమాన్యానికి బెదిరింపుల కేసులో విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విడుదల రజనీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రజనీ మరిది గోపి, పిఏ రామకృష్ణ ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీటిపై స్పందించిన హైకోర్టు వివరాలను సమర్పించాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఏసీబీ కేసులో ఏపీ హైకోర్టును మాజీ మంత్రి విడుదల రజనీ ఆశ్రయించారు. స్టోన్ క్రష్ యాజమాన్యానికి బెదిరింపుల కేసులో విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విడుదల రజనీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రజనీ మరిది గోపి, పిఏ రామకృష్ణ ముందస్తు బెయిల్ ని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీటిపై స్పందించిన హైకోర్టు వివరాలను సమర్పించాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, శ్వేత, క్రషర్ కేసులో ఏసీబీ కేసులో ఎదుర్కొంటున్న మాజీ మంత్రి విడుదల రజనీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించింది. అయితే హైకోర్టు వివరాలను సమర్పించాలని పూర్తిగా ఏసీబీకి ఆదేశం జారీ చేసింది. అయితే తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అయితే వాయిదా అయిపోయినాక రేపు ఏదైతే ఏసీబీ పూర్తి వివరాలు సమర్పిస్తారో కోర్టుకి, అయితే సమర్పించిన తర్వాత అక్కడ విడుదల రజనీకి ముందస్తు బెయిల్ ఇవ్వచ్చా లేదా, క్రషర్ యజమాని ఏదైతే బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి తనను 2,50,00,000 రూపాయలు తీసుకున్నాననేసి ఈ కేసులో విడుదల రజనీ మీద ఫిర్యాదు చేశారు. అయితే దానికి సంబంధించి ముందస్తు బెయిల్కి విడుదల రజనీ హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు పూర్తి సమాచారాన్ని హైకోర్టుకు అప్పచెప్పాలనేసి ఏసీబీకి తెలియజేసింది. అయితే ఏసీబీ కూడా ఒక రోజు సమయంగా అడగడంతో రేపు ఈ కేసు విషయంలో విచారణ జరగనుంది. శ్వేత.